ప్రస్తుతం మనము ఫీల్డ్ జైలు అనుభవం ఒక రోజంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ ఏర్పాట్లు కూడా జైల శాఖ చేసింది. అయితే ప్రస్తుతం మనము ఫీల్డ్ జైల్ మ్యూజియం వద్ద ఉన్నాము. సో ఇక్కడ పూర్తిగా కూడా ఏదైతే కనిపిస్తూ ఉందో కొన్ని బ్యారెక్స్ని ఏర్పాటు చేశారు. 4-5 బ్యారెక్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యారెక్స్లో పూర్తిగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, లేడీస్ బ్యారెక్ కానీ అలాగే జెంట్స్కి సంబంధించిన బ్యారెక్ కానీ ఏ విధంగా ఉంటుంది, అక్కడ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళు పడుకోవడానికి కానీ అలాగే వాళ్ళకి తినడానికి ఇచ్చే ప్లేట్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ మొదట బ్యారెక్ 2లో చూస్తూ ఉన్నాము. సో పూర్తిగా కూడా లోపల చెంచల్గూడ జైల్లో ఖైదీలు ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా ఇక్కడ కూడా బయట ఎవరైతే సాధారణ ప్రజలు వస్తారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేందుకు కూడా ఇక్కడ ఒక చిన్న బెడ్ టైప్ ఏర్పాటు చేశారు. అలాగే వాష్రూమ్స్ నిమిత్తం వాళ్ళకి వాష్రూమ్స్ కానీ అలాగే బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క బ్యారెక్లో కూడా అంటే 4-5 బ్యారెక్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్యారెక్లో దాదాపు కూడా చూసుకుంటే 4 కూడా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా లోపల పూర్తిగా జైలులో ఏ విధంగా ఉంటుందో, లోపల ఖైదీ ఏ విధంగా శిక్ష అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే బయట నుంచి వచ్చి సాధారణ ప్రజలు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే ఫుడ్, అదేవిధంగా వాళ్ళకి అదే పనులు కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం మొత్తం 24 గంటల పాటు లేదా 12 గంటల పాటు వాళ్ళు ఉండవచ్చు. సో పూర్తిగా కూడా ఆ 24 గంటల పాటు కానీ 12 గంటల పాటు ఏ విధంగా ఉంటారో లోపల జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం ఏదైతే దుస్తులు చూస్తున్నామో ఆ దుస్తులు పూర్తిగా కూడా ఎవరైతే ఇక్కడ వస్తారో ఎక్స్పీరియన్స్ చేసుకుని లోపల ఖైదీలకు ఏ విధంగా ఇస్తారో వాళ్ళు కూడా అదేవిధంగా బ్లాంకెట్స్ కానీ అలాగే బట్టలు ప్రతి ఒక్కటి బకెట్ కానీ ప్లేటు ప్రతి ఒక్కటి కూడా అందిస్తారు. అయితే ఇంకో బ్యారెక్ చూస్తున్నాము. ఇది హై సెక్యూరిటీ బ్యారెక్. ఈ హై సెక్యూరిటీ బ్యారెక్లో ఎవరైతే ఉగ్రవాదులు కానీ కరడు కట్టిన నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మనం లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇదే విధంగా ఏదైతే చెంచల్గూడ జైల్లో మనం లోపలికి వెళ్తామో హై సెక్యూరిటీ లేకపోతే దానికి సంబంధించి ఉగ్రవాదులకి వాళ్ళ కోసం ఇటువంటి బ్యారెక్ని అయితే ఏర్పాటు చేశారు. బెడ్ మనం చూస్తున్నాము. అలాగే వాష్రూమ్ కూడా ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. ఇంకొకటి ఏదైతే లోపలికి బయటికి ఎంటర్ అవ్వకుండా ఇంకొక ఇక్కడ బ్యారెక్. సో ఇవన్నీ కూడా ఇక్కడ బ్యారెక్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ వచ్చిన ఎవరైతే కరుడు కట్టిన నేరస్తుల కోసం హై సెక్యూరిటీ పూర్తిగా కూడా చూసుకుంటే ఈ మిగతా బ్యారెక్స్కి దీనికి చాలా తేడా ఉంది. టూ టైర్ ఒక హై సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఉగ్రవాదులు కానీ వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి అలాగే ఇంకొకటి కూడా రూమ్ అయితే అలాట్ చేస్తారు. ఎవరైతే నియమాలు పాటించిన వారు వాళ్ళంతా కూడా వస్తున్న నేపథ్యంలో కూడా వారికి లోపల పూర్తిగా ఉండేలాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎవరైతే ఇది అవేర్నెస్ కోసమే ఎంటర్టైన్మెంట్ కోసం కాదని తెలంగాణ జైలు శాఖ చెప్తుంది. ఎవరైతే ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తారో అంటే పూర్తిగా జైల్లో ఉన్న వాళ్ళు నేరస్తులు ఎవరైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే పూర్తిగా కూడా కొద్దిమేర నేరాలు చేయడం తగ్గిస్తారు, లోపలికి రావాలంటే భయపడతారు అన్న కోణంలో అవేర్నెస్ రావడానికి కూడా పూర్తిగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ జైలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ జైలు శాఖ చెప్తూ ఉంది.